ఆక్వా రైతులు మరో సమరానికి సిద్ధమవుతున్నారు. ప్రాసెసింగ్ ప్లాంట్ల దగాను అడ్డుకునేందుకు వేలాది మంది రైతులతో అమరావతి పాదయాత్ర చేపడతామని హెచ్చరించారు. ఆక్వా సాగు పెను సంక్షోభంలో చిక్కి విలవిలలాడుతోంది. ఓవైపు విపరీతంగా పెరిగిన ఆక్వా మేత ధరలు, విద్యుత్ ఛార్జీలు, మందుల వ్యయం రైతులకు భారాన్ని పెంచుతుంటే, మరోవైపు కొనుగోలుదారులు, ప్రాసెసింగ్ ప్లాంట్ల నిర్వాహకులు సిండికేట్గా ఏర్పడి మద్దతు ధర దక్కకుండా చేస్తున్నారు. కష్టపడి పంట పండించిన రైతుకు లాభాలు దేవుడెరుగు, కనీసం పెట్టుబడి కూడా రాని పరిస్థితి దాపురించింది. రేట్లు పెరిగే సమయానికి కావాలనే కౌంట్ ధరలు తగ్గించడం, వేరియేషన్ల పేరుతో దోచుకోవడం ప్రాసెసింగ్ ప్లాంట్లకు అలవాటుగా మారిందని ఆక్వా రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జూలై నెల 28 వరకు అమల్లో ఉన్న పాత కౌంట్ రేట్లను కాదని జూలై 29న ఒకరోజులోనే ప్రాసెసింగ్ ప్లాంట్లు వేరియేషన్ పేరుతో 70-80 కౌంట్లపై 10 రూపాయల చొప్పున తగ్గించి రైతులను దారుణంగా మోసం చేశాయని ఆక్వా రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వేరియేషన్ తగ్గింపు పేరుతో కొనుగోలు చేసిన సరుకుకు సంబంధించి రైతులు నష్టపోయిన మొత్తం సొమ్మును ప్రాసెసింగ్ ప్లాంట్లు వెంటనే తిరిగి చెల్లించాలని డిమాండ్ చేస్తున్నారు. ప్లాంట్ల సిండికేట్ దోపిడీని, రైతులు ఎదుర్కొంటున్న మోసాన్ని వెంటనే రాష్ట్ర వ్యవసాయ, అగ్రికల్చర్, ఆక్వా శాఖ మంత్రి అచ్చెన్నాయుడు, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకువెళతామని, ఆగస్టు 5వ తేదీ నుంచి 7వ తేదీలోపు ప్రభుత్వం చొరవ తీసుకుని ఈ సమస్యను పరిష్కరించకపోతే వేలాది మంది ఆక్వా రైతులతో అమరావతికి భారీ పాదయాత్ర చేపడతామని హెచ్చరిస్తున్నారు ఆక్వా రైతులు. రేపు 5వ తారీఖు కానీ 7వ తారీఖు దాకా వీళ్ళకి సమయం ఇచ్చి దీని లోపు కనుక వేరియేషన్స్ పెంచి ఈ వేరియేషన్ మార్చి రైతుకి న్యాయం చేసి ఇలాగా తగ్గించి వసూలు చేసిన డబ్బుల్ని రైతులకి అందజేయకపోతే ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తాం. ఒకవేళ అలా జరగని పక్షంలో రైతులందరం అమరావతికి పాదయాత్రగా వెళ్ళి చంద్రబాబు నాయుడు గారికి, అచ్చెన్నాయుడు గారికి ఈ మోసాన్ని తెలియజేసి అక్కడ కూడా పరిష్కారం జరగకపోతే ఏదైతే ఈ ట్రంప్ ట్యాక్స్ వల్ల ఏదైతే వేల కోట్లు నష్టపోయామో అది కేంద్రం దృష్టికి కూడా మనం కేంద్రం ఢిల్లీ జంతర్ మంతర్ దగ్గరికి వెళ్ళి ప్రధానమంత్రి మోడీ గారి దృష్టిలో కూడా ఇవన్నీ కూడా మేము మన రాష్ట్ర కేంద్ర ప్రభుత్వం తెలిసే విధంగా ప్రణాళిక మేము రూపొందించుకుంటాం. ఆక్వా రంగాన్ని సిండికేట్లు దోచుకుంటున్నారంటూ రైతులు ఆందోళన చేస్తున్నా ప్రభుత్వాలు పట్టించుకోవడం లేదన్న విమర్శలు రోజురోజుకు ఎక్కువవుతున్నాయి. పరిస్థితి ఇలాగే కొనసాగితే ఆక్వా రైతులతో పాటు ఆ రంగంపై ఆధారపడి ఉన్న అనేక రంగాలు తీవ్రంగా దెబ్బతింటాయి అనడంలో ఎలాంటి సందేహం లేదు. మేత ధరల్లో దోపిడీ, రొయ్యల కొనుగోలులో సిండికేట్ వ్యవస్థ చేస్తున్న మాయాజాలం, ఇలా అన్ని విషయాలపై వాస్తవాలను రైతులు వెలుగులోకి తీసుకొస్తున్నారు.